ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండ్ల స్థలం ఇచ్చి ఇంద్రం ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇస్తాం, మేమే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కడతాం అనేది చెప్పారు. కానీ ఆచరణలో ఎక్కడ కూడా ఇంటి స్థలం ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడట్లేదు. పైగా ఇంటి స్థలం ఉంటేనే మేము ఇంద్రం ఇల్లు ఇస్తామని ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళకే ఇల్లు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. దానిలో కూడా కాంగ్రెస్ అనునాయాలుగా ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తున్నారు తప్ప అసలైనటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంపీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడట్లేదు. ఇంద్రం ఇల్లు వస్తుందని ఆశపడ్డటువంటి పేదవాళ్ళు ఇల్లు రాక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో బయటపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఎవరైతే ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని లబ్ధిదారులుగా ఎంపీ చేయాలి. అట్లాగే ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళకు ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చి వాళ్ళకి ఇంద్రం ఇల్లు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రూపంలో గనక ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే రానున్న కాలంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటన్నిటిని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆక్రమణ చేస్తాం, పక్కా ఇల్లు నిర్మాణం చేస్తాం. జరగబోయేటటువంటి పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాల్సి వచ్చిందని హెచ్చరిస్తున్నాం.